నమస్తే స్వామి. ఒక భార్య భర్త ఇద్దరు టీచర్లండి. అతని పేరు రామారావు, ఆమె పేరు తులసమ్మ అండి. ఇద్దరు టీచర్స్, ఇద్దరుకి పిల్లలు, కొడుకు కూతురు. ఇద్దరిని బాగా చదివించారు, పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళిద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలలో బయట దేశాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళిద్దరికి ఎవరికైనా వయసు పెరిగిన తర్వాత రిటైర్డ్ అవ్వడం అనేది సర్వసాధారణం. భార్యాభర్త ఇద్దరు రిటైర్డ్ అయిపోయారు. ఆ కూతురు మాత్రము అవసరమైన వల్ల తల్లిని తీసుకెళ్లేది, ఒక 10 రోజులు 20 రోజులు ఉండించుకునేది, ఆమె దగ్గర అన్ని పనులు చేయించుకునేది. అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కిచ్చేసేది, ఊరికి వచ్చేస్తామనేది. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు. సో ఇంకా తల్లితో అవసరం లేదు కాబట్టి ఎప్పుడన్నా ఫోన్లు చేసేవాళ్ళు, పలకరించేవాళ్ళు, ఎలా ఉండవు, జాగ్రత్త నాయన, జాగ్రత్త అమ్మ అంటూ ఉండిపోయేవాళ్ళు. వయసు అయిపోయింది. తర్వాత ఆ పెద్ద ఆయన చనిపోయాడు ఒకరోజు. చనిపోగానే పిల్లలు ఎక్కడి నుంచో వచ్చారు, కర్మక్రియలన్నీ అయిపోయాయి, బంధువులందరూ వెళ్ళిపోయారు. వీళ్ళునమ్మ ఒకటి రాసి పెట్టాడు పిల్లల పేరు మీద, ఆయన తదనాంతరం అనే విధంగా. దాన్ని చూసుకున్నారు, ఆస్తులు ఎలా పంచుకోవాలా అవన్నీ ఆలోచిస్తూ ఉద్యోగాలంటూ ఎవరూరు పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తల్లి ఒకటే ఉండిపోవచ్చింది. ఒక 4 రోజుల తర్వాత ఒంటరిగా వాళ్ళ భర్త పూట సాయి చూస్తూ దిగులుగా ఏడుస్తూ ఉండిపోతా ఉండింది. ఒక 4 రోజులు జరిగిన తర్వాత పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అని అరిశాడు. ఆమె కళ్ళు దుడుచుకొని బయటకు పోయి, ఈ టైంలో నాకు ఎవరబ్బా లెటర్ రాసేదనుకుంటూ చేతికి లెటర్ తీసుకుంటుంది. వెనకాల చూస్తే ఫ్రమ్ అడ్రస్ చూస్తే వాళ్ళ భర్త పేరు శంకర్రావు అని ఉంటుంది. ఆశ్చర్యపోయింది, ఏంద్రా చనిపోయిన మధ్య దగ్గర ఉత్తరం రావడం ఏంటి. అలా వచ్చి ఓపెన్ చేసి చదవడం మొదలు పెడతాను. అతను రాసుంటాడు, వాళ్ళ శిష్యుడు ఒక అతను ఉద్యోగస్తుడు. అంటే ఆ పిల్లోడి దగ్గర ముందుగానే లెటర్ రాసి ఇచ్చి పెడతాడు, ఇప్పటికైనా మనం చనిపోవడం గ్యారెంటీ అని తెలిసి వాళ్ళ శిష్యుడి దగ్గర ఇచ్చి అతను చనిపోయిన ఒక 10 రోజుల తర్వాత పోస్ట్ చేయమంటాడు. అది పోస్ట్ దారి వస్తుంది. దాంట్లో రాసుంటాడు, పిల్లల పేరు మీద నేను రాసిందే వీలునామా వాళ్ళకి చెల్లదు, అసలైన వీలునామా నేను రాసి దేవుడి ఇంట్లో దేవుడి పటాలు వెనక బూట్లో పెట్టున్నాను, ఇంకొక కాపీ మన లాకర్లో పెట్టి ఉన్నాను, అది నువ్వు తీసుకో. వాళ్ళు నిన్ను సరిగ్గా చూడరు, వాళ్ళకున్నటువంటి బాధ్యత ప్రకారం కానివ్వండి, వాళ్ళకున్న అహంకారం ప్రకారం కానివ్వండి, వాళ్ళ పార్ట్నర్స్ లైఫ్ పార్ట్నర్లో ఒత్తిడి వల్ల కానివ్వండి, ఎవరి జీవితాలలో వాళ్ళు ఉంటారు కనుక నీ పేరు మీద ఆస్తి పాస్తులు ఉన్నాయి. అదేవిధంగా బ్యాంకులో కూడా ఇద్దరిది జాయింట్ అకౌంట్ మీద ఉన్నాయి. అకౌంట్లో కూడా చాలా డబ్బులు ఉన్నాయి, నీకు జీవితాలకు సరిపడంత డబ్బు కూడా ఉన్నది. బ్యాంక్ మేనేజర్ కూడా మన స్టూడెంట్ అని ఉండేది. ఒక్కసారి నువ్వు బ్యాంకుకి వెళ్ళావంటే అవన్నీ కూడా నీ పేరు మీదకి మార్చిస్తాడు అతను. ఏ లోటు లేకుండా అన్ని నీ పేరు మీద ఉన్నాయి. ఒక్క నేను లేని లోటు అనే తప్ప మిగతాన్ని నీకు జరుగుతాయి. చుట్టుపక్కల పిల్లలందరినీ కూడా అభిమానించు. నీ ఖాళీ సమయంలో వాళ్ళకి ట్యూషన్ చెప్పు, నీకు పొద్దు కాలక్షేపం అవుతుంది. అదేవిధంగా ఎవరన్నా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకు కూడా వీలైనంత వరకు ధన సహాయం కూడా వీధులకైన సహాయం చేస్తూ కాలక్షేపం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను అని చెప్పేసి ఉత్తరంలో రాసి ఉంటుంది. వాళ్ళ భర్త స్థాయి చూసి ఇంకా ఏడుపు ఆగదానికి, ఎందుకంటే జీవితాంతం నన్ను అపురూపంగా చూసుకున్నాడు, నేను చనిపోయిన తర్వాత కూడాను నా భోగులు చూసేటువంటి భర్తను ప్రసాదించిన ఆ గురువులకి భగవంతుడికి పాదాభివందనాలని చెప్పేసి నమస్కరిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కొడుకులకి తెలుస్తుంది వాళ్ళు తీసుకున్న వీలునామా చెల్లదు అనేసి. సో ఆ తల్లి దగ్గర ఆస్తి ఎలా తీసుకోవాలి అనే ప్లాన్ చేస్తారే తప్ప తల్లిని ఎలా చూసుకోవాలనే ఆలోచన బిడ్డలకి లేదు. ఇదంతా కూడాను తప్పు అనేసి వాళ్ళకి చెప్పే వ్యక్తులు లేకుండా పోతూ ఉన్నారు. అదే ఇప్పుడు బయట ప్రపంచాన్ని గమనిస్తూ కూడాను ఎవరి బిడ్డలైనా కానీ వాళ్ళు ఉద్యోగాలలో వాళ్ళ యొక్క సంసార జీవితంలో బిజీగా ఉంటారు కాబట్టి కనీ పెంచి అంత ప్రేమతో పెంచిన తల్లిదండ్రులను ఎంతమందిని చూసుకోగలుగుతా ఉన్నాం. ఒక్కసారి ఎవరికి వాళ్ళని ఆలోచించుకొని తప్పు చేస్తామంటే దాన్ని మీరందరూ కూడా సరి చేసుకొని తల్లి తండ్రి తర్వాతనే గురువు అని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు. దానికని తల్లిదండ్రులు ఎవరైతే బాగా చూసుకుంటారో మీ పిల్లలు కూడా వాళ్ళని అంతకన్నా ఎక్కువగా చూసుకుంటారు. ఇది అర్థం చేసుకొని దయచేసి మీ పిల్లలకి మంచి ప్రవర్తనని నేర్పించి చూపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.